హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా టార్గెట్ గా అనంత్ శ్రీరామ్ కామెంట్స్ చేశారు. సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని సూర్యుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని అనంత్ శ్రీరామ్ ప్రశ్నించారు. సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. రైట్. విజయవాడ హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా టార్గెట్ గా అనంత్ శ్రీరామ్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు అవి విన్నాము. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శాంకరి ఈరోజు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో హైందవ శంకరాం పేరుతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం, అదే ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం మొత్తం సాధువులు మఠాధిపతులు పీఠాధిపతులతో పాటు పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల మంది బహిరంగ సభ జరిగింది. ఈ శంకరావ సభలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సభలోనే సభావేదికపై నుంచి సంచలనం వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన సినిమాని టార్గెట్ చేసుకుని సినిమా వ్యాపారాత్మకము కళాత్మకం అంటూనే సినిమాల్లో మన పురాణాలను ఇతిహాసాలను తప్పుగా చూపిస్తున్నారు, పాత్రలు వక్రీకరించి అవహేళన చేస్తున్నారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసంగం మొదట్లోనే ఆ సినిమా వాడిగా తాను అందరికీ క్షమాపణ చెప్పి మరి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్టు కూడా మొదలు పెట్టారు. ముఖ్యంగా హైందవ ధర్మం సంబంధించి అలాగే వ్యక్తిత్వ హననం కూడా జరుగుతుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సినిమాల్లో పాత్రలు ఇష్టానుసారంగా కించపరిచే విధంగా రామాయణ భాగవత మహాభారతంలో ఉన్న మహోన్నత వ్యక్తులను కించపరిచేలా చిత్రీకరించడం, సాధువుల్ని మఠాధిపతులు పీఠాధిపతులను కూడా హాస్యభరితంగా చూపించడంపై కూడా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కల్కి సినిమా రిలీజ్ కావడం, పెద్ద హిట్ అవడం కూడా చూసాం మనం. అందులో ప్రధానంగా కర్ణుడి పాత్రను హైలైట్ చేసి చూపించారు. అయితే కర్ణుడు ఏ విధంగా గొప్పవాడు, ఏ విధంగా అతను సూర్యుడు అని కూడా ఆయన ప్రశ్నించారు. అందుకు భారతంలో జరిగిన కొన్ని సన్నివేశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగిన సమయంలో మౌనంగా కూర్చున్న అతను ఏ విధంగా సూర్యుడు, అలాగే ఎవరో ఇచ్చిన సామ్రాజ్యం నుంచి దానం చేస్తే రాయిని దానకర్ణుడు అని ఏ విధంగా అంటామని కూడా ఆయన పెట్టింది. అంటే అటు కర్ణుడు వంటి ఆ వ్యక్తిని వీరుడిగా సూర్యుడిగా చూపించిన సినిమాలపై కూడా ఆయన ఒక విధంగా కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా ఈ సినిమాల్లో వక్ర చిత్రీకరణలో కావచ్చు, గీతాలాపనలో కావచ్చు కూడా వాటిల్లో కూడా ఈ హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని, హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అదే దమ్మోర దమ్ అంటూ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పాటలో హరే రామ హరే కృష్ణ పదాలను వార్తంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో సిరివెన్నెల రాసిన రాములు కృష్ణుడికి సంబంధించిన పాటలను ఉదాహరణగా చూపించుకుని అటువంటి గౌరవం ఇవ్వాలి తప్ప ఇట్లా వీటిని ఈ మద్యానికి లేకపోతే సిగరెట్లు వంటి వాటికి అనుసంధానం చేస్తూ ఇట్లా రాయడం ఎంతవరకు కరెక్ట్ కాదని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా గతంలో సినిమాలో దాదాపు ఒక దర్శకుడు ఒక పాటలో బ్రహ్మాండ నాయకుడిని తాను పదం రాస్తే ఆ పదం తీస్తేనే ఆ పాట ఉంటుందని చెప్పినందుకు 15 ఏళ్లుగా మళ్ళీ ఆ దర్శకుడికి ఒక పాట కూడా రాయనని చెప్పి కారాఖండిగా బయటకు వచ్చారని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు మరో సంగీత దర్శకుడికి సంబంధించి కూడా ఇదే విధంగా ఒక అంశంపై కూడా తాను పాటలు రాయనని కూడా చెప్పి బయటకు వచ్చారని కూడా చెప్తా ఉన్నారు. ఇట్లా కొన్ని సినిమాల్లో తనకు ఎదురైన అనుభవాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, హిందూ ధర్మంపై జరుగుతున్న ఈ అపహాస్యం చేసే జరుగుతున్న పాత్రలు కావచ్చు, ఇలా
కొన్ని సన్నివేశాలను కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ తన ప్రసంగంలో అందరినీ కూడా ఆలోచింపజేసేలా ఉంది. అయితే ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే హైందవ ధర్మం గురించి, హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న సభలో మొత్తం సినిమా ఇండస్ట్రీ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరి భవిష్యత్తులో దీనికి సంబంధించి సినిమా వర్గాలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సింది మనం.